Welcome to our channel, Valen Sri. ఈరోజు మీ ముందుకు ఒక రెసిపీతో వచ్చాను. మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు ఎగ్స్, ఆనియన్, గ్రీన్ చిల్లీతో 10 మినిట్స్లో రెడీ అయ్యే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం 100 గ్రామ్స్ చిల్లీ, ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్, 4 ఎగ్స్, ఒక 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఫస్ట్ మిర్చిని 2 or 3 పీసెస్గా ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. అలాగే ఆనియన్ కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న మిర్చిని ఒక మిక్సర్ బౌల్లో వేసుకొని ఒక 10 సెకండ్స్ అలా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువగా గ్రైండ్ చేయవద్దండి, పేస్ట్ లాగా అయిపోతుంది. మన వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చిల్లీని ఒక ప్లేట్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ ఉడకనించాలి. టూ మినిట్స్ సాగిందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు అండ్ పసుపు వేసుకొని 1 మినిట్ ఉడకనివ్వాలి. అలాగే సాల్ట్ కూడా సరిపడా కొంచెం వేసుకొని ఒకసారి అలా కలిపి మూత పెట్టాలి. ఇలా ఆనియన్స్ పూర్తిగా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉడికించాలి. నెక్స్ట్ ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న చిల్లీని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా 2 to 3 మినిట్స్ ఉడికించాలి. ఇప్పుడు మిర్చి మంచిగా ఉడికిందండి. ఇప్పుడు మనం ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకొని అసలు కలపొద్దు. ఒక 3 మినిట్స్ ఎగ్స్ ఉడికే వరకు ఉంచాలి. ఇప్పుడు ఎగ్ ఉడికిందండి. ఇలా పీసెస్గా కట్ చేసుకొని తిప్పుకోవాలి. ఇలా మళ్ళీ 1 మినిట్ వరకు ఉడికించి ఎగ్ ఇలా కంప్లీట్గా 2 సైడ్స్ వరకు ఉంచాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎగ్ ఉడికిందండి. లాస్ట్ ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ రెడీ అయిందా. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.